రుణమాఫీ రగడ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదనే అంశాన్ని మరోసారి బలంగా వినిపిస్తోంది బీఆర్ఎస్. దీనిపై సర్కార్కు సవాల్ విసురుతోంది. అయితే కారు పార్టీ నేతల కామెంట్స్ కు కాంగ్రెస్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో రుణమాఫీపై రాజకీయ రణం కొనసాగుతోంది. త్వరలోనే రైతు భరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో రుణమాఫీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది విపక్ష బీఆర్ఎస్. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో అయినా 100% రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతులందరికీ 100% రుణమాఫీ జరిగిందని కలెక్టర్ల ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పొట్టిపారేస్తారు అయిందని చెప్పి కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ సిద్ధం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోగానే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసులు అవినీతి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ దొంగ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. అధికారంలో బీసీలకు ఏం చేయని కవిత గారు బీసీల గురించి ధర్నా చేస్తారంటే చేయమని అడుగుతాను. మాకేం పెద్ద సంబంధం ఏం లేదు. అవినీతి ఆరోపణలు లేకపోతే ఇతరత్ర నిరూపించుకునేటువంటి సందర్భాన్ని వదిలిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్లా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీ మీద ఆరోపణలు పోతాయని ఆలోచించకండి. కేటీఆర్ సవాల్ పై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 100% రుణమాఫీ జరిగిందని తాను నిరూపిస్తానని, తను నిరూపిస్తే కేటీఆర్ రాజీనామా చేయాలని, లేదంటే తాను రాజీనామా చేస్తానన్నారు. త్వరలోనే పెంచిన రైతు భరోసాను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంటే రుణమాఫీ అంశంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేయడం కాకరేపుతోంది. విషయంలో సైలెంట్ గా ఉంటే పొలిటికల్ గా డ్యామేజ్ తప్పదని భావిస్తోన్న కాంగ్రెస్ నేతలు కారు పార్టీ నేతల కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.